త్రియక దేవుని ఘననామానికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నానండి. దేవుని గణపరుస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఇంతవరకు నేను రికార్డ్ చేసిన వాక్యం ఈరోజు 46వ కీర్తన మొదటి వచనం మీద నేను దేవుడు నన్ను నడిపించిన విధానం కొద్దీ నేను రికార్డ్ చేశాను. దాన్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇది అయిపోయిన తర్వాత పాట పాడడానికి నేను తీసినప్పుడు అంటే ఇది చిన్న సాక్ష్యంగా చెప్తూ ఉన్నాను. ఇంతకుముందు కూడా చెప్పాను. దేవుడు ఆ సమయానికి ఏదైతే ఆయన నిర్ణయించాడో ఆ పాటే చూపిస్తారు. ప్రతిదినం ఇది నాకు ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 405వ కీర్తన వచ్చింది ప్రార్థన చేస్తేగానే. నేను అనుకున్న ఇది అందరికీ వచ్చిన పాటే కదా, కానీ ఓకే కొంతమందికి ఎక్కడో రాని వాళ్ళు ఉంటారు కదా, సరే రికార్డ్ చేద్దాం అనుకొని దేవుడే నాకు ఆశ్రయం ఉంది పాట 405వ కీర్తన వచ్చింది. అక్కడ చూడగానే కింద ఉందండి దావీదు కీర్తన 46. ఈరోజు దేవుడు నన్ను నడిపించిన వాక్యము దావీదు కీర్తన 46 1వ వచనం మీద. ఇంతవరకు నేను రికార్డ్ చేశాను. అంటే అది 5 నిమిషాల్లో చేసేద్దాం అనుకున్నాను, కానీ ఇటు 30 మినిట్స్ దాటింది. కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు బోధపరిచారు. ఆసక్తి కలిగిన వారు, ఆసక్తి కాదు, ఈ యొక్క మాటలు వింటున్న వారు దయచేసి వినడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు పోస్ట్ చేస్తాను. 405 పాడుతూ ఉన్నాను. దేవుడే మన ఆశ్రయము, దేవుడే మన ఆశ్రయము. ఇది ఏకతాళం అన్నారు. సో పంతగాని పరదేశి గారు రాసిన పాట అండి ఇది. దీన్ని రచించిన వారు పంతగాని పరదేశి గారు. దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదు నాపదల సహాయుడై నన్రోచును. అభయమభయమభయమేపుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. పర్వతములు కదిలినా నీయువిమారు పడినను, సర్వమున్ ఘోషించుచుని సంద్రము పొంగినన్. అభయమభయమభయమేపుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. దేవుడేడు తోడుగాక దేశము వర్ధిల్లును, ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమేపుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించినవు, రాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడవు యెహోవావైరి భూని సంహరించును. అభయమభయమభయమేపుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన
దుర్గము విల్లు విరచు నాయన తెగ బల్లేము నరకు నాయన చెల్ల చెదర జేసిరి పూల నెల్ల దృంచు నాయనే అభయమే పుడానందమానంద మానందమౌగదేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పిశాచి పూర్ణ బలమునాతో బెనుగులాడజడియును నశించు శత్రు గరము దేవు నాజ్ఞవలన మడియును అభయమే పుడానందమానంద మానందమౌగదేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయు నాశ్రయమునయ్యా కోబు దేవుడుండగా ఏటికింక వేరవలయు నేడు నాకు పండుగా అభయమే పుడానందమానంద మానందమౌగదేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు నాపదల సహాయుడై నన్రోచును అభయమే పుడానందమానంద మానందమౌగదేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మనకు ఆశ్రయమైన దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మన దుర్గమైన దేవుని స్తుతిస్తున్నాను. ఎంత ప్రేమమయుడైన దేవుని మనం కలిగి ఉన్నాము. ఆయన ఇచ్చే దీవెనలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ కొరకు దేవుడు దాచి ఉంచిన మేలులు సంపాదించుకోవడానికి కీడు నుంచి దూరంగా జరగండి, దూరంగా పారిపోండి. ఆయన మేలులు అనుభవించడానికి ఆయన మేలులు మీ కొరకు ఉంచినటువంటి, మీ కొరకు నిర్ణయించిన కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దీవెనలను, ఆయన యొక్క ఆశీర్వాదాలను, ఆయన యొక్క మేలులను అనుభవించినట్లు దేవుని దగ్గరికి రండి. నిజంగా మొరపెట్టువానికి దేవుడు యెహోవా సమీపంగా ఉన్నాడన్న లేఖనం జ్ఞాపకం చేసుకుని నిజంగా మొరపెట్టండి. ఈరోజు చెప్పిన వాక్యాన్ని ఇప్పుడు నేను పోస్ట్ చేసే 46వ కీర్తన 1వ వచనం మీరు సమయం తీసుకొని దాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలను తృణీకరించకుండా వాటిని స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.